ఇండివిజువల్గా ఉండే మనిషి అతని గొప్పతనం ఏమిటి? అంటే సమాజంలో కేవలం కొంతమందే గొప్పవాళ్ళు ఉంటారా? మిగిలినంత మామూలు వాళ్ళు ఎందుకు పనికిరారా అంటే అది తప్పు. ఎవరి గొప్పతనం వారికి ఉంటుంది. ఆ గొప్పతనము ఎవరెవరి గొప్పతనము ఎప్పుడు ప్రకటించబడాలో అప్పుడే ప్రకటించబడుతుంది. అంతవరకు వాడిని ఎవడు పట్టించుకోకపోవచ్చు. కాక చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. 5 బొటన్ వేలేమో లావుగా పొట్టిగా ఉంది, మధ్య వేలేమో ఇంకోలా ఉంది, చిటిక వేలా ఉంది. ఒక వేలు పనికిరాదు అందామా దాన్ని? లేదే. బొటన వేలు లేకపోతే మిగిలిన పని చెయ్యం. చిటికెన వేలు లేనట్టయితే పట్టుకునే చోట పట్టు కావాలనుకోండి, చిటికెన వేలు అవసరం ఉంటుంది. అలా ఉంటుంది. దీనికే ఉదాహరణ, తమాషా ఉదాహరణ ఉందండి. హనుమంతుడు వస్తే సైన్యం చితకొట్టేస్తుంటే రావణాసుడు తన సేనానాయకులు పంపిస్తూ ఉంటాడు, నేను కిష్కింద చాలాసార్లు వెళ్ళానయ్యా, అక్కడ రకరకాల వీరులను మహావీరులను చూశాను. నలుడు, నీలుడు, అంగదుడు, ఇలాగే వాళ్ళ పేర్లు అని చెప్పాడు. హనుమంతుడి పేరు లేదు దాంట్లో. తమాషా, ఇతను ఎప్పుడు చూడలేదే. నీ దుంప తెగ కిష్కింద ఇన్నిసార్లు వెళ్ళావు, వారితో స్నేహం చేశావు, సుగ్రీవుడు తెలుసు, ఊళ్ళో అందరు తెలుసు. అంటే హనుమంతుడికి పాపులారిటీ లేదనమాట. అక్కడ కర్మ అలాగే ఉంటుంది ఒక్కోసారి. కానీ హనుమంతుడి గొప్పతనం ఎప్పుడు బయటపడింది? సముద్రం దాటాల్సి వచ్చిన వేళ అప్పుడు బయటపడింది. అలాగే ఇంకో మహానుభావుడు ఉన్నాడు, బ్రిడ్జి కట్టాలి, ఎవరు ఏం ఆలోచన, నేను చూసుకుంటా కదా అన్నాడు పెద్ద మనిషి. ఎవరో నలుడు బ్రిడ్జి కట్టాడే. సైన్యాన్ని నడిపించాలి, చిటికేస్తే పారిపోయే సైన్యం అంతా కూడా. మా ఆరుద్ర గారు వీళ్ళు చెప్పినట్టుగా ఆ చిటికేస్తే పారిపోయే కోతిమూకది, అలా కోతిమూకచే వాడికి బంధించినవే అన్నాడు. నీలుడు అన్నాడు, వాళ్ళని నేను చూసుకుంటా కదా అన్నట్ట. ఇలాగా వాళ్ళందరూ కోతులే, సమానమైన వాళ్ళే. కానీ ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఉపయోగిస్తారు, అందరికీ దెబ్బలు తేడి పడిపోయినారు. సుషేణుడు ముందుకు వచ్చాడు, నేను వైద్యుడిని అయ్యా ఇస్తాను. మరి సుషేణుడు కూడా పలకరించారా అంటే అర్థం ఏమిటి? సమాజంలో ఏ వ్యక్తి కానీ, ఏ వృత్తి కానీ, ఏ పద్ధతి కానీ వెనకబడి ఉండదు. అందుకనే ఇంతకుముందు చెప్పుకున్న ఒక శ్లోకం ఉంది, ఏమిటది? అహం వృక్షశరీరివా అమృతోస్మి చెప్పుకున్నాం కదా. అలా అమృతోక్షిత అని చెప్పి. ఎంచేతంటే ప్రతి వ్యక్తికి కూడా 12 లక్షణాలు ఉంటాయి. ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి. ఆ లక్షణాలని వరుసగా ఎగరబెట్టి నువ్వు సుట్టుకొట్టాను నేను. మహాభారతంలో ఒక తోట చెప్తాడు, సర్వహింస నివృత్త ఏ నరాహ. నరులన్న వాళ్ళు మానసికంగా కానీ, వాచికముగా కానీ, కాయికము కానీ హింసించని వాళ్ళు ఎవళ్ళు ఉంటారో వాళ్ళు. అంతేకాదు సర్వం సహాశ్చయే, ఎవడు ఏం చేస్తున్నా సహించి ఆగగలిగిన వాడు ఎవడుంటాడో వాడు. సర్వస్య ఆశ్రయభూతాశ్చ. వెనక ఒకసారి ఏదో కారణం చేత ఈ రోడ్డు పక్కని వెహికల్స్కి వీటికి పెయింటింగ్ వేస్తుంటారు. పెయింటింగ్ నెంబర్లు వేసేవాళ్ళు. వాళ్ళ ఉద్యోగాలకి ప్రాణం వచ్చేంత పని అయింది. ఏం చేత? ఇలా పెయింట్లు కాదు, ఫలానా రకం నెంబర్ ప్లేట్లే వాడాలని రూల్ వచ్చింది. దానివల్ల హైదరాబాద్ నగరంలో 2000 మంది కనీసం రోడ్ల మీద పడ్డారు. ఎంచేతంటే అక్కడే కూర్చుని రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చుని అలా వేసుకుంటుండేవారు. ఓ మహానుభావుడు 4 వెహికల్స్ పంపించి 40 కిలోమీటర్ల దూరం తిప్పించి వాళ్ళని, ఇలాంటి వాళ్ళు ఎవళ్ళున్నారో వాళ్ళని వెంటనే 24 గంటల లోపల నా దగ్గరికి పంపించండి. పట్టుకొస్తే సుమారు 2000 మంది కుటుంబాలకి ఆ మహానుభావుడు ఆ రోజుని మార్గం చూపించాడు. రకరకాల ఉద్యోగాలు చూపించాడు, పెయింటింగ్ సంబంధించి. అంటే ఏమిటనమాట? నీ చేతనే నువ్వు చెయ్యి. ఆయన ఏం జేబులో డబ్బులు పెట్టలా, ఇగో ఇక్కడ ఉద్యోగం రా, ఈ ఉద్యోగం వెళ్ళి చూపించాడు మహానుభావుడు. అదనమాట. అందుకని అంటున్నారు ఇక్కడ ఏమని చెప్పి, సర్వసహాశ్చయే సర్వాశ్రయభూతాశ్చ ఏ తే నరాహ స్వర్గగామిన. అలాంటి వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళు వెళ్ళిపోయిన వాడు చెప్పరు, మహాభినిష్క్రమణం అంటారు అలాంటి వాళ్ళని పట్టుకుని. అదనమాట. అంతేకాదు మనం ఊర్ధ్వ, మనం నిజంగా గొప్పవాళ్ళమే. అది కూడా ఇంతకుముందు చెప్పాను. పవిత్ర, దోషాలు లేవు మన లోపల. వాజినీవ అంటే మన దగ్గర 7 గుర్రాలు ఉంటే గుర్రాలు తోలడం ఎంత కష్టం మీకేం తెలుసండి? ఒక్క గుర్రం ఉంటేనే కష్టం. దానికి 2 గుర్రాలు ఉన్నాయనుకోండి, రెండిటి కళ్యాలు కూడా పొడుగు తేడా ఉంటుంది. ఒకదాన్ని ఆపాలి, రెండో దాన్ని నడవమనాలి. ఎలాగే అంటే చేతిలో ఎంత గట్టిగా పట్టుకుని కరెక్ట్గా. అంటే
ఇప్పుడున్న ఎలక్ట్రానిక్స్ టెక్నిక్లో తెలియదు అది. ఆ రోజుల్లో ఒకదాన్ని ఇలా పట్టుకులాగుతాడు, రెండో దాన్ని వదిలిపెడతాడు. ఇంత ఆఖరి రెండెద్దుల బండి నడిపించడం కూడా ఇంత కష్టం. అలాగా నేను ఎలా నడిపించగలను? అమృత ద్రవిణగుం, నేను సంపన్నుణ్ణి. ఏమిటి సంపద అంటే తెలుసిన? జంతువులేవి మాట్లాడలేవు కదా, కానీ నేను మాట్లాడగలను. కానీ జంతువుల కంటే మనమే వెనకబడి ఉన్నామని గుర్తుపెట్టుకోండి. ఎంచేతంటే జంతువులకున్న జ్ఞాపక శక్తి మనకు ఉంటుందో ఆలోచించండి. ఇది కూడా ఇంతకుముందు మనం ఒకసారి చేసుకున్నాము. అంచేత ఊర్ధ్వ వాజినీవ, నేను గొప్పవాణ్ణి అని చెప్పేటప్పుడు మన లోపల దేవతలు ఉంటారు, 33 దేవతలు. వాళ్ళ పరిశ్రమ మన లోపల ఉంటుంది. అదేమిటో మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. స్వస్తి.